ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు అర్ధరాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె ప్రారంభమైంది. తమ యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్లను అయితే పరిష్కరించే వరకు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదని చెప్పేసి అయితే కార్మిక సంఘాలు స్పష్టం చేయడంతో రవాణా వ్యవస్థ ఒక్కసారిగా అయితే కుప్పకూలిపోయింది. ఇక తెల్లవారుజాము నుంచే బస్సులు అయితే డిపోలకే పరిమితం కావడంతో సామాన్య ప్రజలు, ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన డిపోల ఎదుట అయితే కార్మికులు బైఠాయించి నిరసన తెలియజేస్తా ఉన్నారు. మరి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ప్రైవేటు వ్యక్తులతో బస్సులను అయితే నడిపించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తుండడంతో పలు చోట్ల వాగ్వాదాలు కూడా చోటు చేసుకుంటున్న వైనం కనిపిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం అయితే భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు కూడా చేసింది. ఇప్పటికే మరి డిపోల లోపలికి ప్రైవేటు డ్రైవర్లను తీసుకెళ్లే క్రమంలో కూడా కార్మికులు అయితే అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొంటూ ఉన్నాయి. అక్కడక్కడ మరి బస్సులు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి ప్రైవేటు వాహనదారులు, ఇక క్యాబ్ డ్రైవర్లు అడ్డగోలు వసూలైతే వాళ్ళు తెరలేపుతా ఉన్నారు. అడ్డగోలు వసూళ్లకు మరి సాధారణ ఛార్జీల కంటే కూడా 20 నుంచి 30% వరకు అదనంగా అయితే వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఇక ఏదైతే యాప్ ఆధారిత సర్వీసులు ఏవైతే ఉంటాయో ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి సర్వీసుల్లో అయితే ఇక సర్జ్ ప్రైజింగ్ కూడా ఈ కారణంగా అయితే రెట్టింపు ధరలు అయితే చూపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం. మరి ఇక గమ్యస్థానాలకు చేరుకోవడానికైతే ఆటోలను ఆశ్రయించాల్సి వస్తుందని చెప్పేసి అయితే మహిళా ప్రయాణికులు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సమ్మె కారణంగా బస్సులు లేకపోవడంతో ఇక ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లలో అయితే రద్దీ కూడా సాధారణ కంటే దాదాపుగా ఏకంగా 3 రెట్లు అయితే పెరిగినట్టు తెలుస్తూ ఉంది. ప్రయాణికులు ఏదైతే ఫుడ్ బోర్డుపై కూడా వేలాడుతూ ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే నెలకొంటూ ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం ఏదైతే సమ్మెను నీరుగార్చేందుకు కూడా ఇక శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే మరి తాత్కాలిక డ్రైవర్లు, ఇక కండక్టర్లతో పరిమిత సంఖ్యలో అయితే బస్సులను నడిపేందుకు కూడా రూట్ మ్యాప్ను అయితే సిద్ధం చేసింది. మరి అయితే తమ యొక్క ఐక్యతను చాటుతూ అయితే సమ్మెను విజయవంతం చేస్తామని చెప్పేసి అయితే ఇప్పటికే జేఏసీ నేతలందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యను అయితే పరిష్కరించే వరకు కూడా పోరాటం ఆగదని చెప్పేసి అయితే వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు.